ఈడీ అధికారి భానుప్రియ మీనా కవితకు బెయిల్ దక్కనిచ్చేలా లేరా? కవితకు భానుప్రియ మీనా ఈ లిక్కర్ కేసులో చుక్కలు చూపించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈడీ అధికారి భానుప్రియ మీనా కవితకు బెయిల్ దక్కనిచ్చేలా లేరని, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భానుప్రియ మీనా కవితకు చుక్కలు చూపించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? కొంచెం ఆసక్తికరమైన విషయమేనండి. ఆ రోజు కవితను అరెస్ట్ చేసిన రోజున కూడా కేటీఆర్ చాలా వాగ్వాదానికి దిగాడు అధికారితోటి. ఆ అధికారి కూడా అంతే ఇదిగా సమాధానం చెప్పింది. మామూలుగా అరెస్ట్ అయిన సందర్భాల్లో కుటుంబ సభ్యులకి భావోద్వేగాలు ఉంటాయి. అవి సక్రమం అక్రమం అనేది వేరే విషయం. భావోద్వేగాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మామూలుగా అయితే ఆఫీసర్లు ఏం చేస్తారంటే చాలా సంయమనంతో వాళ్ళకి మ్యాక్సిమం ఎడ్యుకేట్ చేయడానికి చూస్తారు, అవేర్నెస్ ఇవ్వడానికి చూస్తారు. అంటే మేము ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మీ మీద పలానా అభియోగాలు ఉన్నాయి, మరి వీటికి మాకు ఇంతకంటే గత్యంతరం లేదు అని. అంటే నా ఉద్దేశం లొంగిపోయినట్టు మాట్లాడమని కాదు, సాధ్యమైనంత వరకు వాళ్ళు భావోద్వేగాలతో ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం వాళ్ళని సర్ది చెప్పి వీళ్ళు వెళ్ళిన కార్యక్రమాన్ని సజావుగా ముగించుకుని బయటికి రావాలి. లెక్క అయితే చాలామంది అలానే చేస్తారు. కానీ కొంతమంది అగ్రెసివ్ లీడర్స్ ఉంటారు, అగ్రెసివ్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు మొండివాళ్ళు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి టైం కేసులో జేడి లక్ష్మీనారాయణ చూసాము, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడనే చూసాం, భానుప్రియ మీనా. ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడింది, చాలా గట్టిగా మాట్లాడి అవసరమైతే అసలు ఈయన కూడా ఏంటి లోపల అన్నంత ఇదిగా మాట్లాడింది. ఆ రోజు మొబైల్లో నుంచే ఆవిడ కేసు పెట్టింది బంజారాహిల్స్ పోలీసులకి. అసలు ఇప్పటికిప్పుడు ఏంటి ఈయన కూడా లోపల అన్నంత ఇదిగా మాట్లాడింది. ఆ మాట అనకపోవచ్చు కానీ ఓ చెల్లెల గురించి పెద్ద ఇదైపోతున్నాడు, ఈయన కూడా వేసేయండి లోపలగా అన్నంత ఇదిగా మాట్లాడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెడితే ఆ కేసు ఎందుకు ముందుకెళ్ళలేదు అంటే ఇప్పుడు ఇక్కడ అసలు లక్ష్యం కేటీఆర్ కాదు కదా, సిబిఐ వాళ్ళకి అసలు లక్ష్యం కవిత కాబట్టి కవితను తీసుకుని వెళ్ళారు. అయితే మరి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలి. వీళ్ళు లోపలికి వెళ్ళింది మొదలు బెయిల్ అని కూర్చుంటారు కదా. ఏమోలే నేను ఇంత పాపం చేశాను చచ్చినట్టు ఇక్కడే సావాలి అని అనుకోరు కదా. ఎప్పుడు బయటకు వద్దామా ఇంకో స్కామ్ చేద్దామని చెప్పి చూస్తుంటారు కదా. అదేవిధంగా ఈమె కూడా వచ్చిన లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు బయటకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూసే క్రమంలో ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం ప్రకారం అసలు బెయిల్ రావడానికి చాలా టైం పట్టేటట్లుంది. కాబట్టి కొన్ని పోలీసులు మా మీద చాలా అసభ్యంగా ప్రవర్తించారనో లేకపోతే గూండాగిరి చేశారనో ఇట్లాంటి ఏవో కారణాలు, లేదంటే కుటుంబ కారణాలు కానీ ఏవైనా చూపించి వాళ్ళు బెయిల్ అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకి. ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కే. అయితే ఇప్పుడు ఈవిడేం అడుగుతుంది, ఏమి కారణాలు చెప్తుంది అంటే ఈమె కొడుకు నా కొడుకుకి పరీక్షలు ఉన్నాయి, వాడికి ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి, వాడికి నేను ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతుంది. అడిగితే సరే ఈ కేసులో భానుప్రియ మీనానే స్వయంగా వాదిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్లేటర్ సిబిఐ తరఫు లాయర్ ఉంటారు, వాళ్ళని కూడా వదిలేసి ఈమె వెళ్ళి మాట్లాడుతుంది, ఈమె వాంగ్మూలం ఇస్తుంది. ఏంటి అంటే ఈమె కొడుకు ఒక అతను పెద్ద కొడుకు స్పెయిన్లో చదువుతున్నాడు, వచ్చాడు వాళ్ళ అమ్మని చూశాడు, మళ్ళీ చదువుకోవటానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవిడికి అక్కడ పరీక్షల ఇది ఈమె అడిగేది అదొక నెపం మాత్రమే, అంతకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు పరీక్షలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు వాళ్ళు చూడదలుచుకుంటే వాళ్ళు క్యాలెండర్లన్నీ చూడలేరా అండి? మరీ అంత ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. కాకపోతే లాయర్లు ఇట్లాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఏది దొరుకుతుందా కారణం అని చెప్పి ఏదో ఒక వంక పెట్టుకొని ఆ క్షణానికి జడ్జి మూడు బాగుండి బెయిల్ ఇచ్చేసాడు అనుకోండి, హ్యాపీయే కదా. అందుకని మళ్ళీ ట్రై అగైన్ సిద్ధాంతం ఇక్కడ ఫాలో అవుతారనమాట. మరి ఆమె అలా అపోజ్ చేస్తుంది, భానుప్రియ మీనా ఈమెలా అడుగుతుంది. ఈ ప్రాసెస్లో
సామాన్య జనాలు ఏమనుకుంటున్నారు అంటే, ఉమ్, ఏంటమ్మా మీ అబ్బాయి పరీక్షలు ఉన్నాయని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అబ్బాయి పరీక్షలు ఉంటే నువ్వు వెళ్ళి రాస్తావా? ఉమ్, అయినా ఇప్పుడు నీ కొడుకు అన్న చిన్న పిల్లోడా, ఉమ్, వాడికి ఎమోషనల్ ఇష్యూస్ ఉండటానికి అయినా నీకు ఈ స్కామ్ తీసేటప్పుడు తెలీదా? పైగా భానుప్రియ గారు ఇంకోటి కూడా చెప్పారు, అసలు ఈమె కారణం, కింగ్ పిన్ అంటారు. అంటే ఎవరి చుట్టూతూ తిరిగిందో, ఎవరు మొదలెట్టి ఎవరు చుట్టూతూ వాళ్ళ చుట్టూనే తిరుగుతుందో స్కాము, వాళ్ళని కింగ్ పిన్స్ అంటారు. అసలు ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించామనుకోండి, సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తారు కదా, అందుకని చెప్పి పంపే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఓకే. అయితే దానికి తగ్గట్టు భానుప్రియ మేడం కూడా ఎక్కడా అసలు తగ్గకుండా వాదన చేస్తూ ఉన్నారు. చేస్తా కోర్టుకి ఇవన్నీ కూడా సమర్పించడం జరిగిందనమాట. వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడు, వాళ్ళ అబ్బాయి ఈ వార్త తెలియగానే వచ్చి చూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన సంగతి, ఇవన్నీ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనుకున్నాం కదా సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకా కొంచెం ఇవాళ పరిస్థితిని దాటి కొంచెం వెనక్కి వెళ్ళారనుకోండి, మీ ప్రభుత్వ కాలంలో మీ అయ్యే ఎంతమందిని అరెస్ట్ చేయించలేదు, ఎంతమందిని జైల్లో పెట్టలేదు, కారణం చూపించకుండా కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మీ చేతిలో. మరి మీరు ఆ రోజుల్లో మీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరంతా అధికార దుర్వినియోగం చేసినప్పుడు ఇప్పుడు ఏంటమ్మా మాట్లాడేది? పైగా మీరు ఎవరెవరిని ఎట్లెట్లా పంపించారు జైలుకి. మరీ ముఖ్యంగా కనిపించేది ఏంటి అంటే, ఒక విషాదకరమైన సన్నివేశం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు, కళ్ళనీళ్ళు కూడా పెట్టుకుంటా ఉంటాడు. నాకు ఒక్కగానొక్క బిడ్డ, ఆ బిడ్డ పెళ్ళి బాగా చేద్దాం అనుకున్నా, ఆ పెళ్ళికి నలుగురిని కావాల్సిన వాళ్ళందరినీ పిలుచుకుని చేసుకుందాం అనుకున్నా, కానీ ఆ టైంకి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాకు 1-2 గంటలు టైం ఇచ్చారు ఆ వేడుకలో పార్టిసిపేట్ చేయటానికి. నేను ఎంత బాధపడి ఉంటాను అని ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు రేవంత్ రెడ్డి. ఇది ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు. మీ వల్ల ఎవరు జైలుకి పోలేదా, మీరెవరు అక్రమంగా ఎవరిని జైలుకి పంపలేదా? అసలు ఇప్పుడు అవన్నీ అక్రమ కేసులు ఏమో, ఇది మటుకు సక్రమమైన కేసు. అసలు నువ్వే కింగ్ పిన్ అంట కదా, అంటే నువ్వే మూలాధారం అంట కదా ఈ కేసుకి, అసలు నువ్వేనంట కదా మొత్తం పథక రచన అంతా చేసింది అని మాట్లాడుకుంటుంటే మనకు కూడా ఏమనిపిస్తుంది, నిజమే కదా పాపం ఆ రోజు రేవంత్ రెడ్డిని ఒక 2 రోజులైనా ఇవ్వచ్చు కదా బెయిలు, కొంచెం దగ్గరుండి చూసుకునేవాడు కదా, పెళ్లి చేసుకునేవాడు కదా అని అనిపిస్తుంది. ఒక్క రేవంత్ రెడ్డేనా ఎంతమందిని అరెస్ట్ చేయలేదు? అందుకని చెప్పి సరే ఈమె తిక్క తినగా కుదిరింది అన్నట్లే ఆలోచిస్తున్నారు తప్పితే నెట్జిన్స్ చూస్తుంటే ఎక్కడా ఒక పాజిటివ్ వర్డ్ కనిపించట్లేదండి. ఓకే. కవిత ఫ్యామిలీ మొత్తానికి గురించి కానీ, కవిత గురించి కానీ, అంటే కవిత ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బావ, వీళ్ళు ఎవరిని చూసినా కానీ అందరికి ఏం కనిపిస్తుందంటే వీళ్ళు సంపాదించుకున్నది బాగా కనిపిస్తుంది, అధికారాన్ని దుర్వినియోగం చేసింది బాగా కనిపిస్తుంది. దాంతో ఏమనిపిస్తుందంటే వీళ్ళకి దేవుడికి ఉన్నాడు, తగిన శాస్తి చేశాడు అని మాట్లాడుకుంటున్నారు.